మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. వారి తర్వాత దేశమల్లా అంబేద్కర్ గురించి పొగుడుతూనే ఉంటది, గౌరవిస్తూనే ఉంది నేటికి. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఒకరిది అని కాదు, దేశంలోని ప్రతి ఒక్కరి యొక్క గొప్పతనము. ఆ విషయంతో పాటు మరి దళిత నాయకులు చాలా మంది కూడా బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని కూడా పెట్టి రాజ్యాధికారంలో వారి పాత్రను కొనియాడుతూ ఉంటారు. వారితో పాటు భారతదేశంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఓటు హమారా సీటు తుమారా నహి చేలేగా అని బిఎస్పీ పార్టీని ఏర్పాటు చేసి భారతదేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగిన కాంచీరావు గారిని కూడా గౌరవిస్తూ వారిని కూడా స్మరించుకుంటూ ఉంటాం. ఈరోజు భారతదేశంలో వారి తర్వాత వారి స్థానంలోకి ఒక దళిత వ్యక్తిగా పుట్టి పెరిగిన వ్యక్తి చేరిండు ఈరోజు భారతదేశంలో అంటే ఒకే ఒక్కరు మందాకృష్ణ మాదయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా మంది దేశంలో అనేకమైన సందర్భాల్లో ఉద్యమాలు చేసిండ్రు. వారు చేపట్టినటువంటి ఉద్యమాల్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చి వదులుకొని పోయిండ్రు. మందాకృష్ణ మాదయ్య గారు కూడా ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఈ రిజర్వేషన్లో అన్యాయానికి గురైనటువంటి కులాలన్నీ కూడా న్యాయం పొందాలి, రాజ్యాంగం పొందుపరిచిన రిజర్వేషన్లు పొందాలి అంటే ఏబిసిడి వర్గీకరణే ముఖ్యమని చెప్పి ఒక ఉద్యమాన్ని భుజానేస్తున్నాడు. మందాకృష్ణ మాదయ్య గారు ఉద్యమం ప్రారంభం చేసిన తర్వాత, ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి, ఉద్యమాన్ని అపవాదు చేయడానికి మందాకృష్ణ మాదయ్య మీద అనేకమైన నిందలు, ఆటంకాలు, అవమానాలు, దాడులు, ఎదురుదాడులు ఎన్నో ఎదురైనాయి. వారి స్థానంలో ఎవరున్నా సరే ఉద్యమాన్ని వదిలిపెట్టుకునే పోతుండ్రి. ఉంటుండ్రో లేకుంటుండ్రో తెలియదు, కానీ జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏబిసిడి వర్గీకరణ నా జీవిత ధ్యేయమని ఎలాంటి రాజకీయ పదవులు ఆఫర్ వచ్చినా వదులుకొని ఉద్యమాన్ని సాధించి ఏబిసిడి వర్గీకరణ మనకు మన తర్వాతి తరాలకు సాధించిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదయ్య గారు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మిగతా కులాలన్నీ వెనుకబడిపోతున్నాయి రిజర్వేషన్ ఉన్నప్పటికీ అనేటువంటి ఒక ఆలోచన వచ్చి 1994లో అంటే 30 సంవత్సరాల క్రితం దీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో అనేక రకాలైన పోరాటాలు చేసి అనేక మార్లు జైలుకు వెళ్ళి, అంతేకాకుండా ఈ యొక్క ఉద్యమంలో చాలా మంది మాదిగ యువకులు, మాదిగ యువత ప్రాణాలు అర్పించినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సుదీర్ఘ పోరాటానికి ముగింపు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోన గత సంవత్సరము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారిని హక్కున చేర్చుకొని మీ పోరాటాన్ని అభినందిస్తున్నాను, నీ పోరాటంలో నేను కూడా నీతో పాటు ఒక కార్యకర్తనై నీతో పనిచేస్తానని ఆ రోజు లక్షలాది మంది దళిత సోదరుల ముందర దీనికి ముగింపు పలుకుతాను అనేటువంటి ఏదైతే వాగ్దానం చేశారో, వాగ్దానం చేసిన ప్రకారమే ఒక కమిటీని వేసి, ఇది సున్నితమైనటువంటి సమస్య కాబట్టి మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళా దీన్ని ఆపేటువంటి పరిస్థితి రాకుండా సుప్రీంకోర్టు ద్వారానే దీనికి తీర్పిచ్చి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదింపజేసినందుకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తూ, ఏవైనా కానీ ఎప్పటికీ మందకృష్ణ మాదిగ గారు ఈ వర్గీకరణ ముందే రేవంత్ రెడ్డి గారు నేను అమలు చేస్తాను అని ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాల దగ్గరికి వెళ్ళి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో కొంత పొరపాట్లు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.